శ్రమలో పడినప్పుడు మనం ఏడుస్తుంటే మన శత్రువు చూసి మనం నవ్వుతాడట. మనం ఏడుస్తుంటే శత్రువులు నవ్వుతారు, నవ్వరా? నవ్వుతారు. వీడు భలేగైందిరా అనుకుంటారు, భలేగా ఏడుస్తున్నారా అనుకుంటాడు. అవును కదా? మనం ఏం చేయాలి? టైంలో మనకి బాధ వస్తున్నప్పుడు, ఇబ్బంది వస్తున్నప్పుడు మనం ఏం చేయాలండి? ఏడవకూడదండి, నవ్వాలట. దానికి తిరిగి నవ్వాలంట. దేవునికి స్తోత్రం. మనం ఎంత నవ్వుతామో శత్రువుకి అంత కడుపు మండుతుంది. ఆడు మనల్ని నేర్పించాలనుకుంటాడు, మనం ఏం చేయాలి? తిరిగి నవ్వితే వాడు ఏడవటం మొదలెడతాడు. అవును కదా? యోబు భక్తుడు అంత శ్రమనుంది కూడా యథార్థతను వదిలిపెట్టకుండా దేవునిని మహిమపరుస్తుంటే సాతానుడు అంటున్నాడు, అంటే వీడు ఏంటి కదిలించబట్టలేదు, వీడు అలాగే కూర్చున్నాడు ఏంటి, ఎంత బాధ పెట్టానండి. గాడిదలు వెళ్ళిపోయినాయి, గొర్రెలు వెళ్ళిపోయినాయి, పిల్లలు వెళ్ళిపోయారు, ఒంట్లు వెళ్ళిపోయినాయి, పని వారందరూ చచ్చిపోయారు, అందరినీ కూడా చంపేశాను నేనే. ఆఖరికి ఒళ్ళంతా కూడా కురుపులు పూయించాను, మహాశ్రమలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా నా దేవుడు నా దేవుడు నా దేవుడు అని యథార్థతను వదిలిపెట్టలేదు, కదిలించబట్టలేదు, కదలట్లేదు, అలాగే ఉన్నాడేంటి అని అనుకుంటుంటే దేవుడు ఆ శాతనుడితో అంటున్నాడట, వాడు నా పైన పునాది వేసుకున్నవాడు. దేవునికి స్తోత్రం. దేవుని పైన పునాది వేసుకున్నవాడు కన్నీళ్ళు పెట్టాడు, ఏడవడండి, ధైర్యంగానే నిలబడతాడు. ఏదొచ్చినా సరే దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటాడు. ఏడ్చుట వల్ల మన సమస్య తీరిపోదు, ఏడవటం వల్ల ఉద్యోగం రాదు, ఏడవటం వల్ల మన అప్పుల బాధలు తీరవు, ఏడవటం వల్ల మనకి పెళ్ళిళ్ళు కోలు, ఏడవటం వల్ల సమస్యలు దూరపరచబడవండి, ఏడవటం వల్ల మన శత్రువు వెనక్కి తిరిగి వెళ్ళిపోడు, ఏడవటం వల్ల వాడు ఇంకా మన మీదకి వచ్చి పడతాడు. భలేగా ఏడుస్తున్నాడు రీడని ఇంకా ఏడిపించడం కోసం వస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలండి? నవ్వుతూ ఉండాలంట, నవ్వుతూ ఉండాలి. శ్రమలలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి? దేవునికి ప్రార్థన చేసి పాటలు పాడుతూ ఉండాలట, సంతోష గానములు పాడుతూ ఉండాలి. ఈ పౌలు శీలలు అనే వ్యక్తులు ఇద్దరు కూడా దేవుని సువార్తమానానికి బయలుదేరారు. ఆ దేశంలో కొంతమంది పెద్దలు వాళ్ళని పట్టుకుని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. వీళ్ళిద్దరిని తెల్లదెబ్బలకు చంపేయాలనుకున్నారు. రాత్రి ఆ చెరసాలలో కూర్చున్నారు. కాళ్ళకి చేతులు కూడా బొండలు వేశారు, చెక్కలతో తయారు చేసిన బొండలు వేశారు, సంకెళ్ళు వేశారు. అలాగే కూర్చున్నారు. రాత్రి ఖాళీగా కూర్చున్నారండి. శ్రమలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిని పాటలు పాడుతూ దేవుని నామమునకు మహిమ తెస్తూ గణపరుస్తూ ఉంటే అంతటా ఆ రాత్రి భయంకరమైన భూకంపం వచ్చినప్పుడు ఆ జైలంతా బద్దలైపోయిందండి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు నవ్వుతూ ప్రార్థిస్తే